వర్క్ చేశారు, చాయ్ చర్చలో మోడీకి పెట్టినట్టు. అట్లాగే ఏదైనా పవన్ కళ్యాణ్ చేద్దామంటే సొంత వాళ్ళు పాయింట్ ఎంతసేపు అని ఉంటుంది, అందరినీ కలుపుకోవాలంటే సంఖ్య పెంచుకోవాలి. అలాగే తనని అంటే పవన్ కళ్యాణ్ అనే హీరోయిక్ ఇమేజ్ కాన్సెప్ట్ ఇప్పటికి వచ్చేసింది. ఇక దాని ద్వారా కొత్తగా వచ్చే ఓటర్ ఏం కాదు. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు అభిమానుల, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉన్నారు. ఈయన అభిమానులని రాజకీయ కార్యకర్తల కింద మార్చేసుకున్నాడు. ఇక కొత్త వాళ్ళని తెచ్చుకోవాలి. ఆ కొత్త వాళ్ళని తెచ్చుకోవడానికి ఇక్కడ ఏం కొత్త ఉంటది రెండు తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తన అభిమానించే వాళ్ళని లేదా ఆంధ్రాని అభిమానించే వాళ్ళందరినీ తను ఏమైనా కలుపుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది. తెలంగాణలో సబ్ పెట్టుకోవాలంటే అడ్డుకోవడం, తెలంగాణ మీ అయ్యే జాగీర్ కాదంటూ కొంతమంది నాయకులు వ్యాఖ్యలు చేయడం, ఇదేమన్నా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో తన సత్తా చూపించడానికి వేసుకుంటున్న ఒక మార్గమా? అంత పెద్ద సీన్ ఉంటదని నేను అనుకోను. దానివల్ల కొత్తగా దాని తర్వాతే కదా ఇంత సీరియస్ డెసిషన్స్ ఇప్పుడు ఢిల్లీలో అదొక ఎమోషన్ ని రేపారు. ఎందుకంటే నన్ను రాజ్యసభ సభ్యుడిగా తీసుకొచ్చి తెలుగుదేశం ఆయన తీసుకొచ్చి జనసేన ఇచ్చేటప్పుడు తిట్టకుండా జనాలు, ఎందుకంటే ఇదివరకు నిర్ణయాలు ఎమ్మెల్సీది అట్లా తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలది తిట్టిపోసారు సొంత కార్యకర్తలే. మనం ఎందుకు వాళ్ళకు ఊడిగం చేయడం, వాళ్ళని పెట్టుకోవడానికి మనందరం ఎందుకు అన్నటువంటి. కాబట్టి ఆ మాట రానివ్వకుండా ముందుగా ఆ మాటలు మాట్లాడారు తప్పించి ఏమి కనిపించట్లేదు నాకు, అంతకు మించి ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఏదో అంత దీంతో అయిపోతుంది అన్నటువంటిది ఏం కాదు. ఇప్పుడు తెలంగాణ దాని మీద అంత ద్వేషించేవాడైతే కేసీఆర్ నేను రేవంత్ని మళ్ళీ ఎందుకు పొగుడుతాడు? ఆయన వాళ్ళకి భయం లేదు అనుకునేటట్టయితే. నోటి మాటలో భయం లేదు, కానీ ఆ మాటలోని ఉపన్యాసంలో భయం ఉంది. రేవంత్ మంచోడే కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. కేసీఆర్ తో నేను ఎప్పుడు గొడవ లేదు, టీఆర్ఎస్ తో నాకు ఎప్పుడు గొడవ లేవు. ఇంకేంది అక్కడ ఎవరితో